నచ్చు ఉండండి, ఇద్దరికి దిష్టి తగలకుండా దిష్టి తీస్తాను. కొంచెం జరుగు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి పోవాలి. తుతుతు. పార్వతి, నువ్వు కూడా ఉమ్ము. మన దిష్టి ఏం తగలదులే ఆంటీ. ఇక్కడ శ్యామల దిష్టి తగులుతుందేమోనని తీశాను. మిస్టర్, బాబుకి నువ్వు నేను ఉంటేనే ధైర్యం. ఈ రోజు నుంచి నువ్వు నేను బాబు ముగ్గురం ఈ గదిలోనే పడుకుందాం, సరేనా? వావ్, సూపర్. ఎవరు ఎక్కడికి చేరుకోవాలో అక్కడికి చేరుకున్నారు. పార్వతికి మంచి ఆలోచన వచ్చింది. గ్రేట్.
పార్వతి లే పార్వతి లే పార్వతి లే పార్వతి డాక్టర్ 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 పార్వతి మేడం మేడం ఏమైంది మేడం ఏమైంది ఏమైంది? ఏమైంది? చెప్పండి మేడం ఏమైంది మేడం ఏమైంది పార్వతి? ఏమైంది? పార్వతి? ఇంతకు ముందు నన్ను నీ నీ చేతుల్లోకి తీసుకొని ఎత్తుకెళ్ళావు కదూ. ఒక్కసారేంటి? అంటే మీరు ఆగండి. చెప్పు మిస్టర్, నన్ను నువ్వు ఇందాక ఎత్తుకెళ్ళినట్టు ఇంతకు ముందు ఎప్పుడైనా తీసుకెళ్ళావా? అవును అని చెప్తే నేనెవరినో అలా ఎందుకు తీసుకున్నానో చెప్పాల్సి వస్తుంది. అప్పుడు నువ్వు గతం గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ఏమైపోతావా అని భయంగా ఉంది పార్వతి. చెప్పు. నాకు కొంచెం కొంచెంగా గుర్తొస్తుంది. నా మీద ఎవరో దాడి చేశారు. రక్తం కారుతోంది. నన్ను నీ చేతుల్లోకి తీసుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళావు. అవును కదూ? చెప్పు, నిజమే కదూ? చెప్పు. అది నీ కల కావచ్చు. అవును, కలగానే ఉంటావు. లేదు, అది కల కాదు, నిజం. దీనికి గతమంతా గుర్తొచ్చి దేవాను హక్ చేసుకుని బాబును ముద్దు పెట్టుకుంటే ఇక్కడ నాకు పనేముంటుంది? చంపడమో చావడమో ఏదో ఒకటి చెయ్యాల్సిందే. పార్వతి, అంటే నీకు అన్ని గుర్తొస్తున్నాయా? అన్ని జ్ఞాపకం వస్తున్నాయా? సైలెంట్ గా ఉంటారా? అది కథ కాదని నా మనసు చెప్తోంది. నాకు తలనొప్పిగా ఉంది. అంతా నా కళ్ళ ముందే జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. మేడం మేడం ఏదో ఊహించుకుని అదే నిజం అనుకుంటే ఎలా? నీకు జరిగిన ప్రమాదం వేరు. ఎవరో దాడి చేశారని ఎందుకు అలా అనుకుంటావు? అవును, అనవసరంగా టెన్షన్ పడకు. శ్యామల, చెప్పండి మేడం. పార్వతిని రూమ్లోకి తీసుకెళ్ళు. రండి పార్వతి. ఒక్కోసారి తెల్లవారుజామునొచ్చే కలలు నిజమవుతాయని భయపడకూడదు. రండి. మిస్టర్, ఇందాక నీ మీద అరిచాను. నేను ఆపదలో ఉన్నా, ఆనందంలో ఉన్నా
నువ్వు నా వెంటే ఉంటావనిపిస్తుంది. ఇది మాత్రం నిజం. నువ్వెప్పుడు నన్ను ఒకే దృష్టితో చూస్తావని అర్థం అవుతుంది. నన్ను క్షమించు. మరీ అవసరమైతే తప్ప నువ్వు మళ్ళీ వాళ్ళ దగ్గరకు వెళ్ళకు, అర్థమైందా? ఇదేంటి నా క్లాస్ పీకుతుంది? నా మీద డౌట్ రాకుండానే నన్ను దూరం పెడుతుంది. చెప్తాం. మేడం అయ్యో మిస్టర్, కంట్లో పడిందా? మంటగా ఉంది. ఉండు. ఇప్పుడు ఎలా ఉంది? ఇట్స్ ఓకే మేడం. గుడ్డ నోట్లో పెట్టి వేడి చేసి కళ్ళకు పెట్టేది నువ్వు ఒక్కదానివే పార్వతి. మమ్మల్ని కాపలా కాసే కళ్ళల్లో ఏదైనా పడితే ఎంత ప్రమాదమో కదా. మేడం కొంచెం బాబుని పట్టుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడే వస్తాను మేడం. ఈ పూసల మీద కాలు పెట్టగానే కింద పడి ఉన్న మతి కూడా పోతుంది. పాలు తాగుతావా కన్నయ్య? నా బుజ్జి పండు, పాలు తాగుతావా? తాగేసి ఆడుకోవాలి, ఓకేనా? మేడం మేడం ఏం కాలేదుగా? పెద్దబాబు ఏమైంది? కట్టెన్ పూసలు తెగిపడున్నాయేంటి? నాకెప్పుడు ఏ ఆపదొచ్చినా మిస్టర్ కాపాడుతూనే ఉంటాడు కదా. అది నా బాధ్యత మేడం. బాబుని పడుకోబెడతాను. నేను పడుకోబెడతాను. సరే మేడం. శ్యామల, ఈ పూసలు తెగడం వెనక నీ హస్తమేం లేదు కదా? అదేంటి మేడం అలా అంటారు? ఇలాంటి చీప్ ట్రిక్స్ ఒకప్పుడు నేను చాలా చేసొచ్చాను కాబట్టి చెప్తున్నాను.
నాకెందుకో నీ మీదే అనుమానంగా ఉంది. మేడం దిస్ ఇస్ టూ మచ్. నన్నెందుకు ఇలా అడుగుతున్నారు? ఇంట్లో సీసీ కెమెరాలున్నాయి. చిన్నబాబు వచ్చాక సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం చెక్ చేయిస్తాను. నువ్వే పూసలు పడేలా చేశావని తేల్తే మాత్రం నీ కాళ్ళు చేతులు నేనే విరగ్గొడతాను. హాస్పిటల్లో నైరుతి మూలన బెడ్ వేయించి రోజు బ్రెడ్ గుడ్డు తినేలా చేస్తాను. ఖబర్దార్. అయ్యో, పాలెందుకు తాగట్లేదు? ఏమో పార్వతి, నాకు అర్థం కావట్లేదు. ఎలా తాగుతాడే? పంచదారలా ఉండాల్సిన పాలు విషంలా చేదుగా తగులుతుంటే ఏడుపు ఎక్కువ చేయడా? ఈ పాలు బాగాలేదేమో, వేరే పాలు తీసుకొస్తాను. ఆ బాటిల్ ఇటివ్వు. ఓం కన్నయ్య. అయ్యో, ఏడవద్దు నాన్న. పార్వతి, అయ్యో, ఇదిగో ఈ పాలు పట్టించు. ఊరుకున్నానా? ఇదిగో, ఇదిగో, ఇదిగో. ఏమైందో ఏంటో భయంగా ఉంది. ఈ శ్యామల ఎక్కడుందో? తను నర్సు కదా, పిల్లల్ని ఎలా ఓదార్చాలో బాగా తెలుసుంటుంది కదా. శ్యామలా, 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 శ్యామలా. ఈ శ్యామల ఎక్కడ చచ్చిందో ఏంటో. శ్యామలా, శ్యామలా, శ్యామలా. అయ్యో, ఏడవద్దు కన్నయ్య. ఈ శ్యామల ఎక్కడుందో ఏంటో, ఎక్కడ కనిపించడం లేదు. సరే, వీళ్ళ నాన్నని పిలుచుకొస్తానుండు పార్వతి. అలాగే. ఊరుకోనన్నా. అరే రే రే రే, చూడు మరి చూడు. పాలు తాగమ్మా, తాగు 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 నాన్నా. వద్దులే, వద్దు నాన్న, ఏడవద్దు నాన్న. నా బుజ్జి తండ్రి కదా. అరే రే రే రే, ఏడవద్దమ్మా. కన్నయ్య, నేను నీ అమ్మనయ్యానిప్పుడు. ఇలాగైనా నీ ఏడు పాపగలిగినందుకు చాలా సంతోషంగా ఉందిరా. పెద్దబాబు, ఏమైంది పిన్ని? బాబు పాలు తాకుండా గుక్క పెట్టి ఏడుస్తూనే ఉన్నాడు. అవునా? ఒకసారి వెళ్ళి చూద్దాం పదా. పదండి.
చూసావా పెదబాబు, బిడ్డ తల్లి గుండెల్ని చేరగానే ఎలా ఏడు పాపేశాడో. అవును పిన్ని, తన బిడ్డకు ఇప్పుడు తను పరిపూర్ణంగా తల్లయింది. ఇక వాళ్ళిద్దరిని ఏ శక్తి విడదీయలేదు. చంద్రముఖి, నీకెందుకమ్మా ఈ పనులన్నీ? పనివాళ్ళని పిలిచి కావాల్సిన పనులన్నీ చేయించుకోవచ్చు కదా. ఆంటీ, నేను ఈ పనులన్నీ ఐశ్వర్య కోసమే చేస్తున్నాను. కడుపుతో ఉన్న నీకు తను సేవ చేస్తే అర్థం ఉంది, కానీ నువ్వు తనకి సర్వీస్ చేయడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. అర్థం కాలేదని ఆలోచించక ఆంటీ. నెలలు నిండినప్పుడు ఆ పని ఈ పని చేస్తే ప్రసవం సులభమవుతుందంటారు. ఓ అవునవును, పద వెళ్దాం పద. చిన్నబాబు, ఐశ్వర్య, ఇలా చూసారా? చంద్రముఖి నన్ను కూడా ఏ పని చేయనివ్వట్లేదు. డాక్టర్ చెప్పారు పిన్ని, తను చేయని. ప్రెగ్నెంట్ లేడీ కిందికి పైకి తిరుగుతుంటే అలసిపోతుందనే నా భయం. సరేలే, ఏది ఏమన్నా మీ ముగ్గురు సంతోషంగా ఉన్నారు. మీకు తెలీదా మేడం? ఏ విషయం? ఈరోజు సోమవారం మేడం. అబ్బో, రేపు మంగళవారం. ఆ ముక్కెందుకు తెలీదు? ఏదో గొప్ప రహస్యం చెప్తున్నట్టు బిల్డప్ ఇచ్చావే. పిన్ని, నీకు పని చేయాలనిపిస్తే నాకు మజ్జిగ తీసుకురా ప్లీజ్. ఓఎస్, ఇప్పుడే తీసుకొస్తాను. సార్, సిద్ధాంతి గారిని కలిశాను. శివాలయానికి వెళ్లి రావు చెట్టుకి ముడుపు కట్టమని చెప్పారు. ఐశ్వర్యం కూడా తీసుకెళ్లాలా శేఖర్? ఎవరూ అవసరం లేదు సార్, నేను కట్టినా పర్వాలేదన్నారు. మీ పేర్లు చీటీలో రాయించమన్నారు. పేపర్ తీసుకొస్తాను. అలాగే, ఇటు ఐష్, నీ చేత్తోనే రాయ్. నీ పేరు, నా పేరు, మనకు పుట్టబోయే బిడ్డ పేరు. ముందు పుట్టబోయే బిడ్డ పేరు రాస్తాను. కృష్ణ అని పెట్టాలనుకున్నాం కదా, ఆ తర్వాత నీ పేరు. నెక్స్ట్ నా పేరు. పెన్ పడట్లేదు. ఇంకైపోయిందేమో ఐశ్వర్య. ఇంక కాదు చంద్రముఖి, టైం అయిపోయింది. నా పేరు రాయకూడదని ఇలా చేశాడు. సరే అయితే చంద్రముఖి అని రాస్తే పడుతుందేమో చూద్దాం. చూసావా, చంద్రముఖి అని రాయగానే పడుతుంది. బంగారు, నువ్వు అలా అనుకోకు బంగారు. లేదు మహి, జరిగేది ఇదే. మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. క్యాన్సర్తో నేను ఎక్కువ రోజులు బతకను. ఐశ్వర్య, మీరిద్దరూ ఒకటి అవ్వాలి. నా కోరికని మన్నించాలి.
పార్వతి 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 ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ పార్వతి ఐ లవ్ యూ టిల్ మై లాస్ట్ బ్రీత్ I love you, Parvati. I love you, Parvati. నా ఎక్కి లాగడం కోసం ఇలా చెప్పావు కదా అంతే కదా నాకేవో గుర్తొస్తున్నాయి కానీ అర్థం కావడం లేదు ఇంతకు ముందు నేనెవరికో ఐ లవ్ యూ చెప్పినట్టు నాకు గుర్తుంది అదెవరు ఎవరికి చెప్పాను అప్పుడు నువ్వు చెప్పేదానివే ఇప్పుడు నేను చేశాను ఇలా ప్రతి దానిలో నీకు నేను ఏదో విధంగా గుర్తున్నాను మన ప్రేమ గుర్తుంది కానీ అది నేనే అని నీకు తెలియడం లేదు కానీ ఏదో ఒక రోజు నీకు గతం గుర్తుకొస్తుంది మిస్టర్ మీరెక్కడికి వెళ్ళొద్దు ఏంటి మీరు అనేది మీరు విన్నదే మీరెక్కడికి వెళ్ళకండి నాకు దగ్గరగా ఇక్కడే ఉండండి మీ స్థానం ఏంటో మీకు నేను ఇవ్వాల్సిన స్థానం ఏంటో నేను త్వరలోనే తెలుసుకుంటాను అప్పటి వరకు నా కంటికి ఎదురుగా పిలుపుకి దగ్గరగా ఉండండి నిన్న జరిగింది మర్చిపోండి నా మనసు మాత్రం మీరు కేవలం నాకు కాపలాగా ఉండే మనిషి కాదు అని చెప్తోంది అదేంటని మిమ్మల్ని అడగను నా అంతటా నేనే తెలుసుకుంటాను దీన్ని ఇలాగే వదిలేస్తే అన్నీ గుర్తుకు తెచ్చుకునేలా ఉంది ఈ రాత్రికే దీని కథ ముగించాలి సార్ ఏదైనా హెల్ప్ కావాలా అవసరం ఉంటే తను పిలుస్తారు తను ఇక్కడే ఉంటారు అనవసరంగా నువ్వు రాకు వెళ్ళు మీరిక్కడే పడుకోండి నేను వేరే బిడ్డకి తల్లి స్పర్శ కానీ తండ్రి స్పర్శ కానీ ఖచ్చితంగా ఉండాలి తన పక్కన పడుకునే హక్కు మీకుంది మనసులో వేరే ఆలోచన లేనప్పుడు ఏం కాదు ఇక్కడే పడుకోండి థ్యాంక్ యూ కానీ నాకప్పుడే నిద్ర పట్టదు ముందు మీరు పడుకోండి బాబు ఒక్కడే ఉంటే నిద్రలో ఉలిక్కి పడతాడు